చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, నూతన సంవత్సరంలో ప్రవేశించి కొన్ని గంటలు అవుతుంది. ఇంకా కొన్ని గంటల్లో నూతన సంవత్సరంలో మొదటి దినం ఎండ్ అయిపోతుంది. ఈరోజు విశేషం యాదృచ్ఛికం ఏంటంటే, నూతన సంవత్సరం ఫస్ట్ తారీఖు సోమవారం రావటం విశేషం. వారములో సోమవారం ఎక్కువగా రాదు, ఏదో ఒక వారం వచ్చింది. ఈ సంవత్సరం వారములో సోమవారంతో సంవత్సరం ప్రారంభమైంది. ఫస్ట్ తారీఖుతో ఫస్ట్ నెల ఫస్ట్ తారీఖుతో ఆ సంవత్సరం ప్రారంభం అవటం రొటీన్. కానీ ఈ సంవత్సరం ఫస్ట్ వారం ఫస్ట్ సోమవారంతో ఫస్ట్ తారీఖు సంవత్సరంలో మొదటి దినం ప్రారంభం అవటం యాదృచ్ఛికం. కాబట్టి ఇలాంటి దినాలు రేరుగా వస్తాయి. ఎందుకంటే కాలచక్రం తిరుగుతుంది, కాలగమనాలు దేవుని ఆధీనం. కాబట్టి మనం లెక్కలు వేసుకోవటంలో కొంచెం అటు ఇటు అయి ఉండొచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనం అనుసరిస్తున్న క్యాలెండర్ కాక దాదాపుగా 14 క్యాలెండర్లు ప్రపంచంలో చాలామంది అనుసరిస్తూ ఉన్నారు. మన భారతదేశంలోనే ఈ క్యాలెండర్ కాక మరి తెలుగు క్యాలెండరు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అలాగే మరి కొన్ని ప్రాంతాల్లో మయన్మార్ క్యాలెండర్ అని ఉంది. ఇలా రకరకాల దాదాపుగా 14 రకాల క్యాలెండర్లు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ భూమి మీద ఈరోజు బతుకున్నాం. అది ఏ దినం, ఏ సంవత్సరం, ఏ మాసం ఇవన్నీ పక్కన పెడితే బతుకున్నాం అంటే మనం చేయవలసిన పని ఉంది, మనల్ని మనం బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మనం ప్రకృతిని చూసి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని చూసి మనలో ఉన్న అవిధేయతను తీసివేసుకోవాలి. విధేయులుగా పరిశుద్ధతతో దేవుని పని చేయాలి. దీనికి కొన్ని వాక్యాలు ఈరోజు మనం బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. అందరూ తీయండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 18వ వచనం. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసం చేయుట కద్దు. అంటే చేయరు, ఎక్కువ తక్కువ సమయం ఉపవాసం చేస్తారు. వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసం చేయుదురు కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు. ఎవరి శిష్యులు? యేసుక్రీస్తు వారి శిష్యులు ఉపవాసం చేయరు. యోహాను శిష్యులు చేస్తారు, పరిసయ్యుల శిష్యులు చేస్తారు. దీనికి కారణం ఏంటని యేసుక్రీస్తు వారిని అడిగితే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు అంటే, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారు ఉపవాసం చేయదగునా? అంటే పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు ఇంట్లో ఎవరు ఉపవాసం చేయదగునా అంటే చెయ్యరు అని అర్థం. అయితే పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. పెళ్లి కుమారుడు వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు అన్నాడు. అంటే ఇది యేసుక్రీస్తు వారు, నేను ఇప్పుడు ఉన్నాను, వాళ్ళకు ఉపవాసం అవసరం లేదు, సమృద్ధిగా నేనే పంచిపెడతాను వాళ్ళకి. మనకు తెలుసు యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలు పంచటం కదా. అసలు వాళ్ళకి తిండికి కరువే లేదు, చక్కగా వాళ్ళకి పోషించాడు. పెండ్లి కుమారుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకు సమృద్ధి. ఇప్పుడు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను. పెండ్లి కుమారుడు అంటే ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు వారు. నేను వెళ్ళిపోతాను. అప్పుడు వీళ్ళు ఆకలికి అలమటిస్తారు, అయినా సంతోషంగా ఉంటారు. కాబట్టి నేను వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎవడును పాత బట్టకు కొత్త మాసిక వేయడు, వేసిన ఎడల ఆ కొత్త మాసిక పాత బట్టను వెలితిపరుచును, చిరుగు మరి ఎక్కువ. బట్టతో ఒకటి పోల్చాడు. పాత బట్ట ఉంది, షర్టో ఏదో ఒకటి అనుకోండి, చీరో, దానికి కొత్త గుడ్డలోని ముక్క తీసి అతికేసామనుకోండి, ఏమైందంట? ఈ అతికేమో కొత్తగా ఉంటుంది, చీరంతా పాతగా ఉంటుంది. అది చూడటానికి అసహ్యంగా ఉంటుంది. ప్లస్ ఈ కొత్త గుడ్డ పాత గుడ్డను ఏం చేసిద్దంట? ఏం చేసిద్ది అన్నాడు? వెలితిపరుచును, చిరుగు మరి
అంటే ఇంకా మాసికేసాం కదా అని అది మాసిక అలాగే ఉండదు, ఇంకెక్కువ చిరిగిద్దంట. ఇదంతా వాస్తవమో. ఇంకొక మాట చెప్పాడు అక్కడ, ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు, పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తుల్లో పోయవలనని చెప్పాను. అసలు వాళ్ళు అడిగిన దానికి ఈయన చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు ఉపవాసం ఉంటారు, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు అని అడిగారు కదా. ఈయన చెప్పింది ఏంటి? పాత బట్ట కొత్త బట్ట మాసికేయడు, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయాడు. పాత బట్ట కొత్త బట్ట మాసికేస్తేనేమో బట్ట చిరిగిపోయిద్దంట, వెలిది కనపడిద్దంట. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోస్తే రసం పోయిద్ది, ప్లస్ తిత్తి కూడా పాడైద్ది, రెండు పాడైపోతాయి. వాళ్ళు అడిగింది ఈయన చెప్పింది ఏంటి? ఏమైనా మ్యాచ్ అయ్యిందా? యేసుక్రీస్తు వారి మాటలు అలాగే ఉంటాయి. అంటే యేసుక్రీస్తు వారు పాత నిబంధనను కొట్టివేసి పాత నిబంధన ఆలోచనలతో, సాంప్రదాయాలతో, సిద్ధాంతాలతో ఉన్న వారిని విడిపించి కొత్త నిబంధనలోకి తీసుకొచ్చి పరిపూర్ణులుగా చేయాలన్నదే ఆయన ఉద్దేశం. పాత నిబంధన పద్ధతి ఉపవాసం ఉండాలి, ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞాపించాడు వాళ్ళకేమని, సంవత్సరానికి 3 సార్లు మీరు వచ్చి నా సన్నిధిలో ఉండాలి, కొన్ని సందర్భాల్లో ఉపవాసం ఉండి కొన్ని కార్యక్రమాలు చేయాలి. అది పాత నిబంధన పద్ధతి. ఇంకా పాత నిబంధన పద్ధతులు ఇక్కడ పాటించాల్సిన అవసరం లేదు. మీరు తిత్తులు మార్చుకోండి. ఇక్కడ ఇప్పుడు కొత్త ద్రాక్షారసం ఇస్తున్నాను. పాత ద్రాక్షారసం అంటేనేమో పాత నిబంధనలో బలులు అర్పణ ద్వారా వచ్చే రక్తంగా తీసుకుంటే, ఇప్పుడు కొత్త ద్రాక్షారసం అంటే ఏది? మనం ఇప్పుడు తీసుకుంటున్నాం కదా, యేసుక్రీస్తు వారి రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం. పాత తిత్తులంటే పాత నిబంధన సంబంధించిన హృదయాలు, పాత స్వభావాలు, పాత నిబంధనకు సంబంధించిన పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు, ఈ విధిరూపకమైన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాత నిబంధనకు సంబంధించిన విషయాలు. ఈ విషయాలన్నీ మీరు లోపల పెట్టుకొని కొత్త ద్రాక్షారసం దాంట్లో పోస్తే ఏమైంది? తిత్తి మిగిలింది, ద్రాక్షారసం కూడా. అంటే వాక్యం అక్కడ ఫలించదు, ఆల్రెడీ ఉన్న తిత్తి కూడా పిగిలింది. ఎందుకంటే అది పాతది. పాత తిత్తి ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? కొట్టేశాడు. పాత నిబంధనను ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? కొట్టివేశాడు. సిలువతో, మేకులతో సిలువకు కొట్టేశాడు. దాన్ని పాటించి కొట్టేశాడు. కాబట్టి ఇంకా పాత తిత్తులు అవసరం లేదు, పాత ద్రాక్షారసం అవసరం లేదు, పాత నిబంధన పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు అవసరం లేదు, దానికి సంబంధించిన బలులు అర్పణ కూడా అవసరం లేదు. ఇప్పుడు కొత్త ద్రాక్షారసం మీరు స్టాక్ చేసుకోవాలంటే, నిలబెట్టుకోవాలంటే ఏ తిత్తులు కావాలి? కొత్త తిత్తులు కావాలంటున్నాడు. పాత తిత్తిలో కొత్త ద్రాక్షారసం పోస్తే తిత్తి పిగిలిపోద్ది, ద్రాక్షారసం అంటే రెండు కోల్పోతావు. ఇటు ధర్మశాస్త్రం ప్రకారంగా నువ్వు పరిపూర్ణుడు అవ్వవు, ఇటు కొత్త నిబంధన ప్రకారంగా కూడా నువ్వు పరిపూర్ణుడు అవ్వవు. రెండిట్లో ఫెయిల్ అయిపోతావు, రెండు నీకు దక్కవు. అందుకని ఏం చేయమన్నాడు? కొత్త తిత్తుల్లో ఏం చేయమన్నాడు? కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయమన్నాడు. ఇప్పుడు 2023లో మనకి ఏ తిత్తులు ఉన్నాయి చెప్పాలి? కొత్త తిత్తి ఉందా, పాత తిత్తి ఉందా? మన హృదయంలో ఇంకేమేమి ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ పాత నిబంధన కాసేపు పక్కన పెట్టి హృదయం ఏమో కొత్త తిత్తే అనుకుందాం. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి హృదయాన్ని మార్చుకున్నాం. ఇప్పుడు కొత్త నిబంధన హృదయమే మనకు ఉంది, కొత్త తిత్తి ఉంది. ఓకే, ఇప్పుడు కొత్త తిత్తిలో పాత ఏమన్నా ఉన్నాయా? వాళ్ళకి పాత నిబంధన విధి విధానాలు ఉన్నాయి. ఇప్పుడు మనకేమున్నాయి? పాత ఆలోచనలు, పాత అలవాట్లు, పాత లక్షణాలు, పాతకాలంలో ఉన్న చెడంతా ఏమన్నా ఉందా? ఉంటే ఏం చేయమంటున్నాడంటే ఇప్పుడు మనల్ని తిత్తి బాగానే ఉంది, ఓకే, ఇప్పుడు అందులో మళ్ళీ కొత్త ద్రాక్షారసం నువ్వు పోస్తే రెండు బాగున్నాయి కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. తిత్తిలో పాతేదన్నా ఉంటే ఇప్పుడు నువ్వు కొత్త ద్రాక్షారసం పోసిన ఆ తిత్తి పాడైపోద్ది, ద్రాక్షారసం కూడా పాడైపోద్ది. ఎందుకు?
ఎందుకన్నాడు ఆ మాట? తిత్తి బాగాలేదు కాబట్టి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. కుండెడు పాలల్లో, కడవెడు పాలల్లో కల్మషం కొంచెం వేస్తే, లేదా విషపు చుక్క కొంచెం వేస్తే పాలన్నీ పాడైపోతాయి. మంచి కడవే, కడవ మంచిదే, పాలు మంచియే. ఆ మంచి పాలల్లో కొంచెం విషం వేసాం, ఏమైపోయింది? పాలన్నీ విషమైపోయింది. అంటే చెడగొట్టడం ఈజీ. కడవడు విషాన్ని మంచిగా మార్చండి, అసాధ్యమా? సాధ్యమా? ఈ తలకిందులుగా తపస్సు చేసినా సాధ్యం కాదు. అంటే చెడును బాగు చేయటం చాలా కష్టం, మంచిని పాడు చేయటం డెడ్ ఈజీ, చాలా ఈజీ. ఏది బాగుంది, ఏది కష్టంగా ఉంది? అంటే మనకున్న ఈ కొత్త తిత్తి, కొత్త ద్రాక్షారసాన్ని కాపాడుకోవటం చాలా కష్టం. అందులో కొంచెం చెడు ఏదైనా ఉన్నా, కొంచెం పాతది ఏదైనా ఉన్నా ఏమైద్ది? తిత్తి పాడైపోతుంది, ద్రాక్షారసం పాడైపోతుంది. రెండు లేకపోతే నువ్వేమైపోతావు? పాడైపోతావు. అందువలన 2023లో మీరు దేవునికి ఏ విషయాల్లో మీ పాత తిత్తుల్లో ఇంకా ఏవైనా అవలక్షణాలు ఉంటే ఏం చేసుకోవాలి? ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకొని అదంతా తీసి పాడేయాలి. అదంతా తీసి పాడేయాలి. తిత్తి బాగుండాలి, ద్రాక్షరసం బాగుండాలి. క్రీస్తు రక్తం ద్రాక్షరసం, తిత్తి అంటే మన హృదయం. ఇప్పుడు కొరింథీ పత్రికలో ఒక మాట చూద్దాం. 5వ అధ్యాయము, మొదటి పత్రిక 6-7 వచనాలు. కొరింథీకి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు. ఎంత ఎగ్జాంపుల్ మంచిగా చెప్పాడు చూడండి. పులిసిన పిండి కొంచెమైనను ఇంత మంచి ముద్దని పులి చేయునని మీరు ఎరుగరా? మీరు అంటే మనుషుల్ని దేంతో పోల్చాడు? పులిపిండితో పోల్చాడు. పులిపిండి ఉన్నవారు కాదు మీరు. ఎవరిని ఉద్దేశించి చెప్పాడు ఈ మాట? పులిపిండి లేనివారు గనుక అని పరిశుద్ధులను ఉద్దేశించి చెప్పారు. అంటే పరిశుద్ధులు కానివారు పులిపిండి వారు, పులిపిండితో నిండుకున్నవారు. వాళ్ళ తిత్తి, వాళ్ళ పిండి పులిసిపోయింది. ఎందుకంటే కొంచెంగా స్టార్ట్ అయ్యిద్ది చెడు, అది మొత్తాన్ని ఏం చేసిద్ది? పాడు చేసిద్ది. ఒక అలవాటు స్టార్టింగ్ అంతే, ఆ అలవాటు రాను రాను ఏమైంది? పెద్దదైపోయింది. ఇలా ఎన్ని అలవాట్లు యుక్త వయసు వచ్చినప్పటి నుంచి చేసుకున్నాం మనం. ఇవన్నీ బాప్తీసంతో మొత్తం శుద్ధైపోయి కొత్త తిత్తి, కొత్త ద్రాక్షారసంగా ఉండాల్సింది. ఆ తిత్తిలో ద్రాక్షారసంతో పాటు మళ్ళీ ఏం చేస్తున్నామంటే కొన్ని లోక సంబంధమైనవి విడిచి వచ్చాను చూసావా బాప్తీసానికి ముందు, అవన్నీ మళ్ళీ యాడ్ చేసుకుంటున్నావు. యాడ్ చేసుకోవటం వల్ల ఏమైందంటే నువ్వు వాక్యానుసారంగా నడవలేకపోతున్నావు. ఏం జరిగింది లోపలంటే ఈ కొంచెం చెడుతనం లోపలున్న ఆ మంచి తిత్తిని, లోపలున్న మంచి ద్రాక్షరసాన్ని పాడు చేస్తుంది. ఎందుకు వాక్యానుసారంగా నడవలేకపోతున్నారని అడిగితే ఏం చేద్దాం అంటాం. అంటే అర్థం ఏంటి? లోపలేముంది? పులిపిండి కొంత ఉందన్నమాట. కొంచెం పులిపిండి ముద్దంతయు పులి చేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారేయండి. వాస్తవంగా నిన్నే తీసి పాడేయాలి మీరు. ఇప్పటిదాకా నేను ఈ విషయంలో దేవునికి దూరంగా ఉన్నాను. దేవుని వాక్యాన్ని కరెక్ట్గా ఆచరించలేకపోయాను. సంఘానికి వచ్చే విషయంలో కానీ, వెళ్ళే విషయంలో కానీ, పరిచర్య చేసే విషయంలో కానీ, సంఘాభివృద్ధిలో సహకరించే విషయంలో కానీ, సంఘానికి ఆర్థికంగా సహాయం చేసే విషయంలో కానీ, ప్రార్థన చేసే విషయంలో కానీ, ఏ విషయాల్లో ఎవరెవరు పులిపిండితో ఉన్నారో జ్ఞాపకం చేసుకోవాలి కదా. అందరూ ఉంటాం కదా ఏదో ఒక విషయంలో. ఇప్పుడు ఈ కొంచెం పులిపిండి ఏం చేస్తుంది? మన ఆత్మీయ జీవితాన్ని బద్దలు కొట్టేస్తుంది. కొంచెం పులిపిండి ముద్దంతయు పొలవ చేస్తుంది. కాబట్టి పులిపిండి అస్సలు ఉండకూడదు అంటున్నాడు. మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద ఒకటకై పాతదన్న పులిపిండిని తీసి పారేయండి. ఎందుకంటే
ఇంతేకాక క్రీస్తు అను పస్కా పశువు వధింపబడిన గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. 31st నైట్ పండగే, January 1st డే పండగ. ఏ చర్చిల్లో చూసిన టెంట్లు, పెద్ద పెద్ద స్టేజీలు, డాన్సులు, మంచి విందు భోజనాలు, లైటింగ్లు, డిస్కో ఎఫెక్ట్లు. లోపల పులిపిండి గంభీరంగా ఉంటుంది. పండగ ఎలా చేయమన్నాడు? నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరించాలి. కానీ పులిసిన పిండితో పండుగ ఆచరిస్తున్నారు ఈరోజు అందరూ. దేవుడు హృదయం అనే తిత్తులను చూస్తున్నాడు. అందులో ఏ ద్రాక్షారసం ఉంది? ఈ ద్రాక్షారసం ఏమైపోయింది? ద్రాక్షారసం అంటే వాక్యానికి సాదృశ్యంగా తీసుకుంటే ఈ వాక్యం లోపలుండి పనిచేయట్లా, శరీరాన్ని నడిపించట్లా. ఎందుకు నడిపించట్లేదంటే లోపలేముంది? పులిసిపోయిన పులిపిండి ఉంది. దుర్మార్గతయు దుష్టత్వమును దుర్మార్గమును దుష్టత్వమును అనే పులిపిండితో లోపల దుర్మార్గత ఉంది, దుష్టత్వం. ఎవరైనా బాగా వాక్యం చెప్పినా ఓర్చుకోలేరు, ఎవరైనా వాక్యం బాగా చదివినా ఓర్చుకోలేరు, ఎవరైనా చక్కగా దేవుని పరిచర్య చేస్తున్నా ఓర్చుకోలేరు. ఏరో బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నాం అనుకుంటారు కదా. ఆమె చూసావా అన్నీ సొరవ చేసుకొని మాకు ఏ పని చెప్పకుండా అన్నీ ఆమె చేస్తుంది, ఆయనే చేస్తున్నాడు అనుకునేవాళ్ళు ఉన్నారు. అంటే లోపల ఏముంది? కాస్త పులిపిండి ఉందని అర్థం కదా. నువ్వెందుకు చేయకూడదు? నీళ్ళే ఇది కూడా, ఇది మన కుటుంబమే కదా. నువ్వు చెయ్యము, చేసేవాళ్ళని చూస్తే ఓర్చుకోలేకపోతున్నావు అంటే ఏమన్నట్టు? లోపల నీ విశ్వాస భవిష్యత్తుకి అది చాలా గొడ్డలి పెట్టు. ప్రమాదంలో పడిపోతాం, తిత్తి పాడైపోతుంది, ఇటు ద్రాక్షారసం ఒలిగిపోతుంది. అందుకే పాత లక్షణం ఇలాంటివి ఏమన్నా మనలో ఉంటే 2024లో మనం ఏం చేసుకోవాలి? ఏం చేయాలి? తీసి పడేయాలి. ఒకప్పుడు మన హృదయం అంతా పులిసిన పిండితోనే ఉంది కదా. ఒకప్పుడు మనలో మంచి అంటూ ఏమీ లేదు. ఒకవేళ ఉన్న కొంచెం మంచి, ఎక్కువ చెడు ఉంది. కొంచెం మంచి ఎక్కువ చెడుని బాగు చేసిద్దా? ఎక్కువ మంచిని కొంచెం చెడగొట్టిద్దా? చెప్పాలి. 10 మంది పరిశుద్ధుల్లో ఒక దుష్టుడు ప్రవేశిస్తే 10 మంది పాడయ్యే ప్రమాదం ఉంది కదా. 10 మంది దుష్టుల్లో ఒక పరిశుద్ధుడు ప్రవేశిస్తే చెప్పండి, ఒక పరిశుద్ధుడు చెడిపోయే ప్రమాదమే ఉంది. ఒక పరిశుద్ధుడు 10 మందిని బాగు చేయటం చాలా కష్టం. 10 మంది దుష్టులు ఒక పరిశుద్ధుడిని చెడగొట్టడం చాలా ఈజీ. కొంచెం పులిపిండి మన విశ్వాస జీవితాన్ని నాశనం చేయటం చాలా ఈజీ కదా. విశ్వాస జీవితాన్ని కాపాడుకోవటం చాలా కష్టం. ఆ కొంచెం పులిపిండి లేకుండా తీసుకోవటం చాలా భవిష్యత్తుకు మనకు మంచిది. అందుకే చెప్పాడు, మనం దేవుని పండుగ రోజు చేయాలి. రోజు క్రిస్మస్, రోజు మనకి న్యూ ఇయరే. ఎందుకు? ఈరోజు కాకుండా రేపు ఒక దినం వచ్చిందంటే అది కొత్తదా పాతదా? ఈరోజు రేపు రాదు, రేపు మళ్ళీ ఇంకో రోజు. సంవత్సరంలో మనం వారాలు, నెలలు పేర్లు పెట్టుకున్నాం కాబట్టి ఆ సోమవారం వచ్చింది, మంగళవారం వచ్చింది, జనవరి వచ్చింది, ఫిబ్రవరి వచ్చింది అనుకుంటాం. కానీ ఈరోజు, ఈ దినం, ఈ పేరు మీద ఉన్న ఈరోజు మళ్ళీ జీవితంలో ఇంతకుముందు లేదు, ఇక ముందు రాదు. అంటే ఎప్పటికప్పుడు కొత్తదా పాతదా? కొత్తది. ఆ రోజులో మనం ఉండటం ఇంకా విశేషం. రేపటి దినంలో మనం ఉండటం విశేషం. నిన్నటి దినాన్ని పోయిన వాళ్ళు ఉన్నారు, ఆ దినంలోకి ఎంటర్ అయిన గంట నుంచి పోతున్న వారు ఉన్నారు కదా. కొంతమంది 12 గంటలు 1 నిమిషానికి చచ్చిపోతే న్యూ ఇయర్లోనే చచ్చిపోయాడు అంటారు కదా. 12 గంటలకు 1 నిమిషం ముందు చనిపోతే పాత సంవత్సరంలోనే డేట్ మార్చేస్తారు. ఈరోజు మనం బతుకున్నాం, ఒక దినంలోకి అడుగు పెట్టామంటే దేవుని దయ అంతే. ఇది కొత్త దినం. ఈ కొత్త దినాన్ని ఇచ్చింది దేవుడు కాబట్టి ప్రతి దినం మనలో ఏమన్నా పులిపిండి ఉందా లేదా అని మనం ఏం చేసుకోవాలి? చెక్ చేసుకోవాలి. పేతురు గారు ఒక మాట అన్నాడు. పేతురు గారి దగ్గరికి వెళ్ళి ఆ మాటను చూద్దాం. మొదటి పత్రిక
పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుదాం ప్రియులారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా, ఎట్టి మనస్సును శ్రమపడేమను. నేను నా కుటుంబం కోసం ఒళ్ళు ఎరగ తీసుకుంటున్నానండి, ఈ వాక్యం నెరవేరుతున్నాను అంటావా? నీ కోసం, నీ కుటుంబం కోసం, లోకం కోసం, దేశం కోసం నువ్వు పడే శ్రమ గురించి ఇక్కడ మాట్లాడలా. యేసుక్రీస్తు వారు శరీరమందు దేని కొరకు శ్రమ పడ్డారు చెప్పండి? ఆయన ఆత్మ కాపాడుకోవటానికి, ప్లస్ మనందరి ఆత్మలో కాపాడి రక్షించి పరలోకం చేర్చడానికి ఆయన శరీరమందు శ్రమపడ్డాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు శరీరమందు శ్రమపడినది తన కోసమా మన కోసమా? తన ప్లస్ మన కోసం కదా. ఆయన ఆ శ్రమలు అనుభవించకపోతే ఆయన పరలోకం వెళ్ళడు, పునరుద్ధానం లేదు ఆయనకి. అందుకని కష్టాన్ని అనుభవించాడు, శరీరాన్ని నలకొట్టుకున్నాడు. ఈ విషయం అపోస్తులైన పౌలు గారికి అర్థమైపోయి ఏమన్నాడు ఆయన? పౌలు గారు, నేను నా శరీరాన్ని నలకొట్టుకుంటున్నాను అంటాడు. తీయొద్దులేండి, ఎందుకంటే దేవుని పనులు చేయాలంటే ఇది మాట ఏందో ససేమిరా ఒప్పుకోదు. లోకం కోసం, నీ సంపాదన కోసం ఒళ్ళు హోనమైనా పర్లేదు, డే అండ్ నైట్ పని చేసినా పర్లేదు, అక్కడ డబ్బులు కనపడుతున్నాయి కాబట్టి ఒళ్ళు ఎరగ తీసుకొని పని చేయి, నో ప్రాబ్లం. ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు కావాలంటే దానికి. డే అండ్ నైట్ టీలు ఇచ్చో, నీకు ఎనర్జీ బూస్ట్ ఇచ్చో సహకరిస్తారు. మా ఆయన, మా ఆవిడ ఇంత కష్టపడుతుంది నా కోసం, నా పిల్లల కోసం అని. దేవుని కోసం కష్టపడేవాడికి బూస్ట్ ఎవడెవడు, ఇంక కావాలంటే వెనక్కి పెట్టి లాగుతారు. వేస్ట్ గాళ్ళు ఎక్కువ కదా. అయినా ఏం చేయాలి? క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు కాబట్టి మనం కూడా అలాంటి మనసు, అంటే దేవుని పని కోసం శ్రమపడే మనస్సును నూతన సంవత్సరంలో కలిగి ఉండాలంటే మనలో ఉన్న పులిపిండిని తీసి అవతల పడేయాలి. ఆ మనసు నీకు రావాలంటే నాది, నా ఇల్లు, నా వారు, నా సొంతం, నేను సంపాదించుకోవాలి, నేను సంపాదించి సుఖం అనుభవించాలనే ఆలోచన ఉండకూడదు. పోషించే దేవుడండి. నువ్వు అన్నీ సంపాదిస్తావు, సంపాదిస్తూ పోతే కూలికెళ్ళి బ్రిడ్జీలు కూలి, ఆ నిర్మాణంలో ఎంతమంది ఆ బ్రిడ్జీల కింద సమాధులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. బోర్లు తవ్వుతూ సొరంగాలు తవ్వుతూ అది పూడిపోయి అందులోనే సజీవ సమాధి అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పని కోసమే కదా, కష్టం వాళ్ళు ఆదాయం కోసమే కదా. ఆ శ్రమ వలన మనకి ఎలాంటి ప్రయోజనం లేదు, అలా మరణిస్తాం, ఇలా నరకానికి వెళ్ళిపోవటం. అదే దేవుని పని కోసం శ్రమపడి అలా సమాధి అయిపోతే, ఆ మనసు ముందు మనకు రావాలంటే లోపల ఏ కల్మషం ఉండకూడదు, అది తీసేసుకోవాలి. మనకి కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి తీసేసుకోవటం కాదు, ప్రతిరోజు కొత్త దినం వస్తుంది. మనం చూస్తున్న ప్రకృతిలో ప్రతిరోజు కొత్తదే, పాతదే లాగా కనపడిద్ది, కానీ ప్రతిదీ కొత్తగా కనపడాలి. ఆ దృష్టితో చూడాలి మనం. గడిచిన కాలంలో చాలా తప్పులు చేశామండి. దేవుడు అటన్నిటినీ అని ఉదేశాడు. ప్రభువా క్షమించనగానే చాలా ఈజీగా, ఇందాక చెప్పాడు కదా గోపి, కృప అన్నాడు అంతే. అబ్బా, ఆ 2 అక్షరాలతో నీ గతంలో చేసిన ఎన్ని తప్పులు, ఎంత పులిపిండి ముద్దంతా పులిసిపోయినా ముద్దంతటిని పవిత్రపరిచాడు. కడవిడి విషాన్ని శుద్ధి చేయటం ఎవడి వల్ల కాదు. ఇంతమంది పాపాలు కల్మషంతో ఉన్నప్పుడు, విషంగా మారినప్పుడు, పులిసిపోయి ఉన్నప్పుడు వీటన్నిటినీ శుద్ధి చేశాడు దేవుడు. అది గ్రేట్ అయింది కేవలం కృప ద్వారా అంతే. మరి ఆ శుద్ధిని కాపాడుకోవాలి కదా. మా ఇంట్లో వాళ్ళు తెల్లబట్టలే కుట్టిమని చెప్పాను, తెల్లబట్టలే కుట్టిస్తున్నారు, రోజు అవే వేసుకుంటున్నా ప్రార్థనలకు వచ్చేటప్పుడు. అంటే కాపాడుకోవటానికి తనమునకలు అయిపోతాను నేను. వాళ్ళే ఉతకలేక తనమునకలు అయిపోతున్నారు. అదేమంటే మరక మంచిదే అంట నేను. మరక మనకు మంచిది కాదు, ఆ అమ్ముకునే సోపులోడికి మంచిది. అది అడిగి బాగా బేరం ఎక్కువ వచ్చింది కాబట్టి. తెల్లగా ఉంది, చిన్న మరక చూడగానే అక్కడ ఏందో ఉందయ్య గారు అంటారు అంతే. మొత్తం తెల్లగా ఉందిగా అది చెప్పరు. ఆ చిన్న మరకే దృష్టిలో పడిద్ది. అందుకే కొంచెం పులిపిండి మనం
పవిత్రమైన జీవితాన్ని మచ్చ తెచ్చింది. ఆడు ఆ తప్పు చేశాడని తప్పునే చూపిస్తారు తప్ప నువ్వెన్ని మంచి పనులు చేసినా ఆడి జోలికి అసలు చొక్కా అంతా తెల్లగా ఉందిగా, అమ్మ అంత తెల్లగా ఉంది, ఆ చిన్న మచ్చ ఏముందిలే పోని అని నేను అనుకున్నాను అనుకో, మీరు అనుకోరు. అయ్యగారికి చొక్కా మీద మచ్చ ఉంది, ఆ మచ్చ ఎందుకు పడింది, ఏ మచ్చ అయి ఉంటుంది, పచ్చడి మచ్చ, కారం మచ్చ, ఇలాంటి ఎంక్వైరీలు చేస్తూ ఉంటారు కదా. గతకాలంలో మనం చాలా చేసామంట. ఈ మనసు పెట్టుకుంటే యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరు ధరించుకోండి అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము, అంటే యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత ఈ శరీరంతో బతికే ఈ బ్రతుకు ఇక మీదట మనుషులందరూ ఆశించే ఆశలను అనుసరించి బతకూడదంట. ఇక్కడే తేడా వస్తుంది విశ్వాసులకి. యేసుక్రీస్తుని అంగీకరించి మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్న తర్వాత లోకంలో ఉన్న మనుషులు ఆశించే విధంగా మనం ఆశించి బతకూడదంట. కానీ వాళ్ళ బతుక్కి మన బతుక్కి ఆశల్లో తేడా కనపట్ల. వాళ్ళు ఏం ఆశిస్తారో అలాగే ఆశిస్తున్నాం. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మాదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలిక ఏమీయు లేక ఉండును. అంటే పాపం జోలికి ఇక పోకుండా ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఇక నువ్వు శరీర విషయంలో దేవుని పిల్లలుగా దేవుని పనే చేయాలి కాబట్టి. యేసుక్రీస్తు వారు శరీరమందు దేవుని పని కోసమే కష్టపడ్డాడు కాబట్టి మనుజాశలను అనుసరించి క్రైస్తవులు కష్టపడకూడదు. ఎగ్జామ్స్ అండి, బాగా చదువుతున్నానండి, ఈరోజు ప్రార్థనకు రానండి, ఎగ్గొడుతున్నానండి, నెల రోజులు చదవకపోతే ఫెయిల్ అవుతానండి, నరకంలో ఓడిపోతావు కదా మరి ఫెయిల్ అయ్యి. ఇక్కడ ఆ విశ్వాసం లేదు క్రైస్తవులకి. క్రైస్తవుడుగా మారినోడు మనుజాశలను అనుసరించి నడుచుకోకూడదంట. పాపంతో ఇక జేవులు ఏమీ ఉండకూడదు అంటున్నాడు. ఎందుకంటే గతంలో ఇవన్నీ మనం చేసామంటున్నాడు. అవి చాలు నాన్న అంటున్నాడు. 3వ వచనం, మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు దేవుళ్ళో లేని జనాలు ఎలాగైతే ఇష్టం నెరవేర్చుకొనుచుండుటకు గతించిన కాలమే చాలును. అప్పుడు అన్ని జనులుగా ఉన్నప్పుడు మనం ఇవన్నీ చేసాం. ఇప్పుడు మనం ఒక లాజిక్ మాట్లాడతాం, ఇందులో నేను అది చేయలేదండి అంటాం. అదే వెతుక్కుంటాం కానీ చేసినవి చెప్పుకోం కదా. ఇందులో నాకు అలవాటు లేదండి ఒక పాయింట్ తీసుకుంటాం కదా. ఏంట్రా డబ్బులు తీసుకొని ఎన్ని రోజులు అయింది, నెల రోజుల నుంచి ఇయట్లేదన్నా అనుకో, 28 రోజులేగా అయ్యిందంటాడు. లాజిక్ అర్థమైందా? నెలని ఎందుకు అబద్ధం వాడావు, 28 రోజులేగా అయ్యిందంటాడు. అసలు నువ్వు ఇవ్వలేదనేది కదా పాయింట్. మనుషులు తప్పించుకోవటానికి పనికి మాలిన లాజిక్లు మాట్లాడతారు. ఇవన్నీ గతంలో మనం అన్నిలాగా చేసాం, ఇంకా చాలు ఆపేయండి, దానివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఇవన్నీ శరీరాన్ని సంతోషపెట్టే కార్యక్రమాలు. అస్సలు నేను విగ్రహ పూజ చేయలేదండి అంటావా? దేని మీద నీకు మమకారం కలిగి దాన్ని ఎక్కువగా ప్రేమిస్తావు అది విగ్రహ పూజే. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట అంటాడు విగ్రహాన్ని గురించి. ఆ మాట చూడండి, 14వ అధ్యాయం 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 14:3, నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో, ఇది ఎదురుగా నిలుపుకుంటారా లోపల పెట్టుకుంటారా విగ్రహాన్ని? అంత పెద్ద విగ్రహం హృదయంలో ఎలా పట్టింది అంటే హృదయంలో విగ్రహారాధన అనే ఆలోచన పెట్టుకున్నావు. అది మనం ఎదురుగా పెట్టి దానికి ఇట్లా నమస్కరిస్తేనే విగ్రహ పూజ అనుకుంటున్నాం. కానీ మనుషులు ఏం చేస్తున్నారంట, తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని, తిండి ఒక విగ్రహం, వస్త్రధారణ ఒక విగ్రహం,
నాకు అలాంటి డ్రెస్సే కావాలి అనిపించటం విగ్రహం. ఇంకేంటి? ఆభరణాలు ఒక విగ్రహం, ధనాపేక్ష ఒక విగ్రహం, ఇంకా దురభిమానం ఒక విగ్రహం, ఇంకా చెప్పండి. పని ఒక విగ్రహం, వ్యాపారం విగ్రహం, తల్లి విగ్రహం, తండ్రి విగ్రహం, పిల్లల విగ్రహం, దేవుడి కంటే ఎక్కువగా. ఇవన్నీ హృదయంలో మనం పెట్టుకున్నామంటే వాటిని ప్రేమిస్తున్నామని అర్థం. నీకు పరలోకం కావాలంటే ముందు ఎవరిని ప్రేమించాలి? ఎక్కువగా దేవుడిని ప్రేమించాలి. అంటే దేవుడిని ప్రేమించటం అంటే ఆయన పని చేయటమే దేవుడిని ప్రేమించటం, అంతే కదా. మనం హృదయంలో విగ్రహాన్ని నిలుపుకున్నామంట. ఇందాక పేతురు గారు చెప్పినట్టు గతించిన కాలంలో ఇవన్నీ చేసాం, ఇంకా చాలునైనా వదిలేయండి, వాటన్నిటినీ యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు కృపతో కొట్టేశాడు. ఇప్పుడు మీరు పరిశుద్ధమైన ముద్ద అయ్యారు. ఈ పరిశుద్ధమైన ముద్దలో మళ్ళీ పులిపిండి కొంచెం కలిసిందనుకో, గతించిన కాలంలో ఏవే వద్దన్నాడు పేతురు గారు? పోకిరీ చేష్టలు. ఇప్పుడు కూడా మనం కొన్ని పోకిరీ చేష్టలు చేస్తూనే ఉంటాం. ఎవడో ఒకటి మీద జోకులు వేసుకొని నవ్వుకోవటం కదా, కామెంట్స్ చేయటం, ఇవి పోకిరీ చేసే పని. కాకపోతే వాడు లోక సంబంధంగా వేస్తాడు, మనం కొంచెం ఆధ్యాత్మికంగా వేస్తున్నాం, అంతే తేడా. అవి చేయకూడదా? చేయకూడదు, అది పులిపిండి. దురాశ దుఃఖమునకు చేటు. నేను అన్నపానములు కలిగి తగుమాత్రపు వస్త్రాలతో ఉంటే చాలు, సంతృప్తి కలిగిన దైవభక్తి లాభసాధనం అనే విధంగా కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండితే పర్వాలేదు. నాకు దురాశ అంటే నీ స్థాయికి మించి నాకు అది కావాలి ఇది కావాలని కోరుకొని దానికోసం లంచాలు తీసుకోనో అబద్ధాలాడో మోసం చేసో నువ్వు పులిపిండిని లోపల పెట్టుకుంటే నీ విశ్వాస జీవితం ఏమైంది? పరిశుద్ధమైన ముద్ద మొత్తం పులిసిపోతుంది. గతించిన కాలములు ఇవన్నీ చేసాము, ఇంకా చాలు, ఇప్పటికైనా వాటిని వదిలేయండి, లేకపోతే నీ పరిశుద్ధమైన ముద్ద పాడైపోతుందని చెప్తున్నాడు. లోపల ఎన్ని విగ్రహాలను పెట్టుకున్నాం చెప్పండి? ఎక్కడ పెట్టుకున్నామంటే అవన్నీ హృదయంలో పెట్టుకున్నాం. కొంతమంది కండల వీరులు ఉంటారు కదా, ఏం చేస్తారు వాళ్ళు? పందులు పొట్టాడుకుంటానే ఉంటారు. ఆ పేరేంది? అది డబ్ల్యూడబ్ల్యూ రెజ్లింగ్ కదా. బాగా తింటారు, బాగా బలుస్తారు. వాళ్ళకి దేవుడు లేడు, ఏమీ లేడు, తిండి ఎక్సైజు గుద్దుకోవటం పొడుచుకోవటం. వాళ్ళ దేవుడు ఎవరు? వాళ్ళ విగ్రహం ఎవరు? బాడీ వాళ్ళ విగ్రహం. యోబు గారు ఒక మాట అంటున్నాడు వాళ్ళ గురించి. 12:6 యోబు గ్రంథం 12:6. దోపిడీగాండ్ర కాపురమును వర్ధిల్లును, దేవునికి కోపం పుట్టించువారు నిర్భయముగా నుందురు. వారు ఏమనుకుంటారు అంటే వాళ్ళని చూసి దేవుడు ఏం చేస్తున్నాడు? కోపపడుతున్నాడంట. అసలు ఇలా పుట్టించింది ఎందుకు? ఈ దేహాన్ని ఇచ్చింది ఎందుకు? ఈ శరీరాన్ని నిర్మాణం చేసింది ఎందుకంటే కొట్టుకొని చావటానికి, కండలు పెంచి కొట్టుకొని చావటానికి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. దేవుడేమో వాళ్ళని చూసి కోపపడుతున్నాడు. దేవుడు వాళ్ళని చూసి కోపపడుతున్నారు. కానీ వారేమనుకుంటున్నారు? తమ బాహుబలమే తమకు దేవుడు అనుకొందురు. నా కండలే నా దేవుడు, ఈ దేవుడే నన్ను రక్షించి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నాడు. కండల దేవుడు అన్నమాట కదా. ఇంకొక ఆయన ఎవరో చెప్పారుగా, కండ కలిగితే అంతేనా? కండ కలిగితే తిండి కలదోయ్, కండ గలవాడే మనిషి. మరి బలహీనుడు, కండలు లేనోడు అదేనా? కండలు లేనోడు పరిస్థితి ఏంటి కదా. ఎవరైనా కవి గురజాడ అప్పారావు గారు, శ్రీశ్రీనా సరే, ఎవరో ఒకళ్ళు మొత్తానికి కండలు ఉన్నవాడే వీడుడంట, ఆడే దేవుడు అంటాడికి. కొంతమంది కడుపు దేవుడిని దేవుడిగా ప్రార్థించేవాళ్ళు ఉన్నారు. తిండి దేవుడు వాడికి కావాల్సింది. ఫిలిప్పీ పత్రిక అంటాడు కదా 3:19. ఫిలిప్పీ పత్రిక, నాశనమే వారి అంతము, వారి కడుపే
వారి దేవుడు. కడుపు దేవుడికి నైవేద్యాలు పెట్టే పనే వాళ్ళదిక. దేవుడు లేడు, ఏం లేడు అంటే శరీరం ఇచ్చింది ఎందుకు? తిండి పెట్టడానికి కడుపుకి, అంతేనా? ఇవన్నీ మనకి పులిపిండ్లు. మన ఆత్మీయ జీవితానికి ఇవన్నీ ఏంటి? తిండి కానీ, బట్ట కానీ, కండలు కానీ, ఇంకా పేరు ప్రఖ్యాతులు కానీ, ధనాపేక్ష కానీ, ఇంకా ఇలాంటి లక్షణాలన్నీ పులిపిండి. ఇవన్నీ ఏం చేయాలి? తీసేసుకోవాలి. ప్రారంభంలో అక్కడ డాబా మీద పెట్టినప్పుడు ఈయన లక్ష్మణ్ గారు వచ్చారు. ఒకరోజు భోజనాలు ఏర్పాటు చేసి మేము రోజు ఆదివారం భోజనాలు పెడతామని అన్నాడు. ఆయనకు తెలియదు అప్పుడు వాక్యం. తిండొద్దు బాబు, ఎత్తే అన్నాను. అన్నానా? ఉన్నాడా? అప్పుడు కానీ ప్రారంభించుంటే ఈ ఈ సంఘం ఎప్పుడో ఎత్తేసించేవాళ్ళం. గురువారం టిఫిన్ సెక్షన్లోనే అవకతవకలు వచ్చి అసలు ఆపేద్దామనే ఆలోచన కూడా వచ్చిందా లేదా? ఎందుకంటే కడుపు దేవుడిని ప్రేమించేవాళ్ళు ఎక్కువ, నాకు ఫస్ట్ లేదని అలిగేవాళ్ళు ఎక్కువ. నేను ఫస్ట్ చేయాలి పని అనే విషయంలో ఉండదు. మళ్ళీ దేవుని పనులు తిండి దగ్గర మాత్రం నాకు ఎక్కువ పెట్టలేదే, పక్కనోడికి ఎక్కువ పెట్టారే అంటే లోపల ఏముందని? పులిపిండి ఉందని అర్థం. పులిపిండి ఉన్నవాళ్ళు బాగుపడరు. దానికంటే నమ్ముకోకుండా ఉండటమే మేలు అంటున్నాడు దేవుడు. అందుకే దేవుడు అలాంటి వాళ్ళకు కూడా ఒక మాట చెప్పాడు. కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 1వ పత్రిక 31వ వచనం. కొరింథీలకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయము. కాబట్టి మీరు భోజనము చేసినను, నీళ్లు తాగినను, మీరు ఏమి చేసినను సమస్తమును దేని కొరకు చేయాలి అంటే, నువ్వు భోజనం చేసినా దేవుడికి మహిమ రావాలంటే ఎలా వచ్చింది? కక్కుర్తిగా తింటే వచ్చిద్దా? ఎలా వచ్చింది? పక్కోడు తిన్నాడా లేదా, నేను తినపోయినా పర్లేదు, వాళ్ళకి పెట్టి నాకు మిగిలితే తిందామని ఆలోచన ఉండాలి. అప్పుడు దేవునికి మహిమ. వాళ్ళ కోసం నువ్వు త్యాగం చేసావరా బిడ్డ అని. నా కడుపు నిండితే చాలు, ఆడు తింటే ఎంత తినకపోతే ఎంత అనే ఆలోచన వస్తే నీ వలన దేవునికి మహిమ రాదు, అవమానమే వచ్చింది. అంటే ఈ ఆలోచన ఉండటం కూడా పులిపిండే. ఇది నీళ్లు తాగినా లేదా డ్రింక్ తాగినా కూడా దేవునికి మహిమ రావండి. మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరు ఏవన్నా చేయి, నీ ప్రతి పని వలన దేవునికి మహిమ రావాలంటే పనిలో కానీ, తిండిలో కానీ, తాగే విషయంలో కానీ కక్కుర్తొద్దు కదా. మీటింగ్కి రారు, మీటింగ్ అయిపోయినాక భోజనాలకు వస్తారు. అంటే ఏ బ్యాచ్ ఇది? కక్కుర్తి బ్యాచ్. తిండి కడుపు దేవుడిని ప్రేమించే బ్యాచ్ అన్నమాట. అంటే వాళ్ళ నిండా పులిపిండి ఉంది. రాత్రి కానీ 12ంటికి పెట్టకపోతే భోజనాలు, 12 తర్వాత 8ంటికే పెడితే మనం వండిని సరిపోయాయి కావు. నువ్వు పిలవపోయిన వచ్చి తినేస్తారు. మనకంటే ముందు వాళ్ళే కూర్చుంటారు క్యూలో, తెలుసా? మనం తట్టుకోలేకే ఆ సమయం పెట్టి, అయినా మనం వచ్చేదే 10ంటికి కాబట్టి ఆల్రెడీ ఆ టైంలో తినొస్తారు. కాబట్టి ఆరాధన తర్వాతే మనం భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే కడుపు దేవుడిని ప్రేమించే బ్యాచ్ ఎక్కువగా ఉన్నారు సమాజంలో. కాబట్టి మనలో ఎలాంటి రకానికి సంబంధించిన పులిపిండి కూడా మనకి ఉండకూడదు. అది ఏదన్నా ఉంటే సంవత్సరం మారింది, కొత్త సంవత్సరం అంటున్నాం కాబట్టి, లోకానుసారంగా కొత్త సంవత్సరం అనే ఒక ఆనవాయితీ వచ్చింది కాబట్టి మనం పాత సంవత్సరంలో ఇదంతా వదిలేసి కొత్త సంవత్సరంలో కొత్త ముద్ద అవ్వాలని కోరుకుంటున్నాడు దేవుడు. అర్థమైందా? ప్రకృతిలో కూడా అలాంటి లక్షణమే కనపడుతుంది. ప్రకృతిలో ఎప్పటికప్పుడు ఫ్రెష్ వస్తుంది, కొత్తవి వస్తున్నాయి. ఒకసారి కీర్తన గ్రంథం 126వ అధ్యాయం చూడండి, ముగిస్తాను. కీర్తన గ్రంథం 126వ అధ్యాయము 5-6 వచనాలు. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు. ఎన్ని విత్తనాలు? పీడికెడు విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచూ పోయి విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, పిడికెడు విత్తనాలు రైతు పొలంలోకి తీసుకెళ్ళి చల్లితే
ఏడుస్తా వెళ్తాడంట. అవి కూడా ఆ పిడికెడు విత్తనాలు ఎన్ని అవుతాయంట? పనలు అవుతాయి. పనతో దాన్ని దులిపితే ఒక 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 మొక్కకే, ఒక వరి కొమ్మకే 150 గింజలు సుమారుగా వస్తాయి. ఈరోజు ప్రతి రైతు మన ఆంధ్రాలో ఎకరానికి 40 పైనే బస్తాలు సంపాదించారు మన ఏరియాలో. మళ్ళీ ఎన్ని జల్లు ఉంటారు పొలంలో విత్తనాలు? మహా అయితే అరబస్తా లేదా బస్తా. ఒక బస్తా జల్లితే ఏడుస్తూ పోయి ఇది ఎప్పుడు వచ్చిద్దో, పండిద్దో లేదో, పురుగు తింటుందో, తుఫాను వస్తుందో, వరద వస్తుందో అని భయపడుతూ ఏడుస్తూ పోయి విత్తితే బస్తా విత్తనాలకి ఎన్ని బస్తాలు తీసుకున్నారు ఈరోజు? సంతోషంతో రోడ్డు పక్కల ఆరబోసారండి మేము వస్తుంటే. రైతులందరూ సంతోషంతో ఉన్నారు. ఇవన్నీ కొత్త విత్తనాలా పాతవేనా? కొత్త విత్తనాలా? ఈ బస్తా విత్తనాల్లో నుంచి మొలకెత్తి మొక్కొచ్చి చిగురొచ్చి కంకొచ్చి ఆ కంకికి ఎన్ని విత్తనాలు ఫ్రెష్గా వచ్చినాయి అంటే ప్రకృతి మనకి ఏం నేర్పిస్తుంది? పాత విత్తనం చచ్చిపోయి అందులో ఉన్న దోషం అంతా పోయి అందులోంచి ఫ్రెష్ వస్తే అందులో నుంచి ఎంత ఫలం వచ్చింది కదా. ఇప్పుడు మనలో నుంచి పాతి పోతే కదా ఫలాలు రావాలి. పాతి పోకపోతే ఎలాంటి ఫలం రాదు. అది చచ్చిపోయి బద్దలైపోతుంది ఆ విత్తనం. ఒక్కొక్క విత్తనం భూమిలో పడి చనిపోయి బద్దలైపోతే అందులో నుంచి మొలక వస్తుంది. ఆ మొలక మొక్క అయ్యి అందులో పెద్ద కంకులు చాలా విత్తనాలు వస్తున్నాయి. దేవుడు ప్రకృతిలో ఎప్పటికప్పుడు ఫ్రెష్ పెట్టాడు. 65 కీర్తన గ్రంథం 65వ వచనం, 65వ అధ్యాయము 65వ అధ్యాయము కీర్తన గ్రంథం 8వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. దేవుడు చేసే సూచక్రియలను చూచి దిగంత నివాసులను భయపడతారంట. దేవుడు చేసే సూచక్రియ, మన కళ్ళ ముందు కనపడుతున్న సూచక్రియ. ఆడేదో రోగం వచ్చింది, గడ్డొచ్చింది, చెయ్యేసి ప్రార్థన చేస్తే అంటే తగ్గిందంటే అది లోపల తగ్గిందో లేదో తెలియదు. అది కాదు సూచక్రియ. ప్రతి మనిషి నమ్ముకున్నా నమ్ముకోకపోయినా నీకు దేవుడు ఒక సూచక్రియ చూపిస్తున్నాడు. చూడండి ఈరోజు భూదిగంత నివాసులు భయపడతారంట దేవుని సూచక్రియ చూసి. ఏంటయ్యా సూచక్రియ అంటే ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితముగా చేయుచున్నావు. ఉదయం ఉత్పత్తి అంట, సాయంత్రం ఉత్పత్తి అంట. ఈ ఉత్పత్తులతో సంతోషభరితం అయిపోతున్నారు మనుషులు. ఏంటి ఉదయం ఉత్పత్తి ఏంటి, సాయంత్రం ఉత్పత్తి ఏంటి చెప్పండి? ఉదయాన్నే పూసే పువ్వులు ఉంటాయా? రాత్రికి పూసే పువ్వులు ఉంటాయి. ఉదయాన్నే ఫలించే ఫలాలు ఉంటాయా? సాయంత్రం వచ్చే ఫలాలు కొన్ని ఉంటాయి. అవి రాత్రులే కనపడతాయి. ఉదయం గేదె దగ్గర పాలు పిండుకుంటాం, ఉదయం ఉత్పత్తి. మళ్ళీ సాయంత్రం పిండితే సాయంత్రం ఉత్పత్తి. ఫ్రెష్గా అంతకుముందే స్టాక్ అయ్యి లోపల పోతే వచ్చినాయా? సూచక్రియ కదా ఇది. ఉదయ సాయంత్రం ఉత్పత్తులు. అందరూ భూదిగంత నివాసులు ఏం చేస్తారంట? భయపడిపోతారంట. ఏంట్రా ఇదండి ఆలోచించినప్పుడు వచ్చింది భయం. ఏముంది, గేదె ఉంది, పేడేసింది, గడ్డేసాం, పాలు ఇచ్చిందంటే ఏం భయం లేదు. దాని గురించి ఆలోచిస్తే దేవుడు దానికి పెట్టిన క్రమం ఉదయం ఉత్పత్తిస్తుంది, సాయంత్రం ఉత్పత్తిస్తుంది. ప్రకృతిలో ఎన్ని ఉత్పత్తులు ఎలా వస్తున్నాయి మనకి కదా. వాటన్నిటి చూసి సంతోషభరితులవుదురు. నీవు భూమిని దర్శించి దాన్ని ఎవరు తడుపుతుంది? దేవుడే. భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నావు, దానికి మహదైశ్వర్యమును కలుగజేయుచున్నావు. భూమికి మహా ఐశ్వర్యాన్ని ఇచ్చాడంట. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. అంటే దేవుడే భూమిని తడుపుతున్నాడు, దానికి మహదైశ్వర్యాన్ని ఇస్తే ఆ ఐశ్వర్యం మనకిస్తుంది భూమి. భూమి ఏం చేస్తుంది? దానికి వారికి ధాన్యమును దయచేయుచున్నావు. దేవుడు ఇస్తున్నాడు భూమికి మహదైశ్వర్యం. అంటే ఈ ఐశ్వర్యం ఎవరికి ఇస్తుంది? భూమి. దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి ఆయన పిల్లలమైన మనకి ఐశ్వర్యం ఇస్తుంది. ఎక్కడి నుంచి ఇస్తుంది? కొత్తగా ఉత్పత్తి చేసి ఇస్తుంది కదా.
ఎప్పటికప్పుడు ఫ్రెష్ విత్తనాలు. ఈ సంవత్సరం తిన్న పంట రేపు సంవత్సరానికి ఉండదు, అయిపోతుంది, భస్మం అయిపోతుంది, లోపల బహిర్భూమిలో విడిచిపెడుతున్నాం. ఇంకా గట్టిగా పని చేయకపోతే విరోచనాలకు వేసుకోనన్నా విడిచిపెడుతున్నాం. ఉత్పత్తి మాత్రం అది ఇస్తానే ఉంది. భూమిని తడుపుతుందా ఆయన, దానికి మహదైశ్వర్యం ఇస్తుందా ఆయన, దాన్ని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలంటే అంచుల మీద ఉండే ఆ కట్టలో గనిమలను చదును చేయుచున్నావు, దాని వాన జల్లు చేత దాన్ని పదును చేయుచున్నావు. నీళ్ళ చేత ఏం చేస్తున్నాడంట? తడిపి దాని గనిమలను చదరం చేసి, ఆ చదరం చేసిన తర్వాత వాన జల్లుల చేత దానికి ఏం చేస్తున్నాడు? పదునెందుకయ్యా? భూమికి పదునెందుకు? పదునంటే భూమికి సారాన్ని ఇస్తున్నాడు. వానజల్లు పడగానే భూమికి సారం వచ్చేస్తుంది. నీళ్లు పడి తడిపి దాన్ని అంతా చదరం చేస్తుంది. ఆ చదరం కాక మళ్ళీ జల్లులు పట్టడం వల్ల ఏమవుతుందంటే పదును పడుతుందంట. అంటే భూమిలో సారం పెరుగుతుంది. కత్తికి పదును పెడితే షార్ప్గా తెగిద్ది, మొద్దుదైతే తెగదు. తడిపింది కాక చదును చేసి మళ్ళీ వర్షాన్ని కురిపిస్తే భూమికి ఏమొస్తుంది? పదును వస్తుంది. అప్పుడు విత్తనాలు వేస్తే అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. మొలకని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి విస్తరిస్తుంది. మనల్ని దేవుడు ఆశీర్వదిస్తే సంతానం ద్వారా మనం విస్తరిస్తున్నాం. ఆది దంపతులకు ఇచ్చిన ఆశీర్వాదం అదే. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపల ఫలించండి అనే ఆశీర్వాదం ఇచ్చాడు. ఇప్పుడు మొక్కలకు కూడా ఏమిచ్చాడు? విత్తనాలకి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కాబట్టి ఒక్క విత్తనంలోంచి 100, 150, 200 గింజలు వస్తున్నాయి. దేవుడు ఆశీర్వాదాన్ని బట్టి, భూమికి పదును పెడతాన్ని బట్టి, వర్షంతో పదును పెట్టాడు కాబట్టి, నీటితో భూమిని తడిపాడు కాబట్టి. ఇవన్నీ ఎవరి కోసం? సూచక క్రియ అంటే ఇది. దీని మీద మైండ్ పెట్టం. ఏంటో ఈ సంవత్సరం పంట పండలేదు అంటాం తప్ప, దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటారు తప్ప, అసలు ఎందుకు ఇవ్వాలి ఇన్ని విత్తనాలు? నేను నాటింది ఒక విత్తనమే కదా, పిడికిడి విత్తనమే కదా అనుకోడు. పంట పండలేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు రైతు. భూమికి, లోకానికి, ఈ ప్రకృతికి ప్రతిరోజు ప్రతి సంవత్సరం దేవుడు దయ తలిచిస్తే వస్తున్న కిరీటం అంటున్నాడు. ఇది మన గురించి చెప్పిన మాట కాదు. కింద మాట చదువుదాం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. ఎవరికి? మనుషులకా, ప్రకృతికా? సంవత్సరమును నీ దయా కిరీటాన్ని ధరింపజేశావు. ఇదిగో 2023 ఎవరికి ఇచ్చాడు? భూమికి ఇచ్చాడు. భూమికి ఎందుకు ఇచ్చాడు? భూమి మీద ఉన్న ఆయన పిల్లలమైన మన కోసం భూమి ఫలించాలి, ఆశీర్వదించాడు కాబట్టి. అది సూచక్రియ అంటున్నాడు. అది చూసి సామాన్య జనులు, అల్లరి జనం, లోకంలో ఉన్న జనం భయపడిపోవాలంట. మనం భయపెడతల్లా. మా దేవుడు ఎంత గొప్పవాడురా చూడండి అని మనం భయపెట్టాలి. మనకే దీనిలో సారం తెలియకపోతే ప్రజలకేం చెప్తాం? మనలోనే పులిపుండి ఉండి మనమే సరిగ్గా ఫలించకపోతే ప్రజలకేం చెప్తాం చెప్పండి? ఎప్పుడు తిందాం, తాగుదాం, పని చేసుకుందాం, సంపాదిద్దాం, ఒళ్ళు హోనం చేసుకుందాం. ఇది మనం పరలోకం చేర్చదు ప్రియులారా. అలాని పని చేసుకోవద్దు అంటలేదు నేను. ఎప్పుడు ఈయన పని మానేసి సేవ అంటాడేంది, ఈయనకేం పని పాటలేదు అనుకోకండి. ఇవన్నీ చేసిన తర్వాతే చెప్తున్నాను. కింద మాట చదువుకుందాం. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ఎవరి జాడలు? దేవుని జాడలు. ఆ సారాన్ని మనకి వెదజల్లుతున్నాయి. ఆ సారం అనుభవించే మనం బతుకుతున్నాం. చాలండి ఇంకా. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, పాతదైన పులిపిండిని మనలో నుంచి తీసేసుకోవాలి. తీసేసుకుంటే మనకే మంచిది. మనం కొత్త ముద్ద అవుతాం. ఆ కొత్త ముద్దతో పండగ చేస్తే దేవుడు ఆనందిస్తాడు. పండగ అంటే రోజు సువార్త చెప్పి ఎవరో ఒకరికి వాక్యాన్ని వినిపించి ఒక వ్యక్తిని దేవునిలోకి తీసుకొస్తే అదే పెద్ద పండగ దేవుడికి, మనకి, దేవదూతలకి. ఈ పండగ ఎలా చేయమంటున్నాడు? పులిపిండితో చేయమంటున్నాడా? పులిపిండి లేనివారుగా చేయమంటున్నాడా? పులిపిండి లేనివారుగా పులియని రొట్టెతో మనం పండగని, పస్కా పండగని ఆచరించాలి. పస్కా అనగానే అప్పుడు బలి పశువు గొర్రె బలి అయిపోయింది. ఇప్పుడు పస్కా పశువు ప్లేస్లో యేసుక్రీస్తు వారు బలి అయిపోయారు కాబట్టి ఆ బలి పశువు యొక్క సువార్తను మనం ఏం చేయాలి? పులియని రొట్టెతో మనం పండగను ఆచరించాలి.
కాబట్టి మనలో గత సంవత్సరంలో ఏదైనా పులిపిండ్లు ఉంటే, ఏదైనా విగ్రహారాధన ఉంటే మొత్తాన్ని మనం తీసేసుకొని కొత్త ముద్దతో దేవుని పండగను ఆచరిస్తారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాఘనుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టిని సృజించి మా కోసం సృష్టిని సంవత్సరమును దయాకిరీటమును ధరింపచేసి అందులో మాకు బ్రతుకునిచ్చి ఇప్పటి వరకు కాచి కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ప్రతి నిమిషం ప్రతి గంట మా కోసమే. ఎన్ని కోట్లు పెట్టినా భూమిని తిప్పలేరు. ఎంత ధనాన్ని వెచ్చించినా ఒక చిన్న విత్తనానికి మొలకను తేలేడు మనిషి. ఒకవేళ తెచ్చిన విస్తారమైన పంటను విత్తనము లేకుండా మనిషి చేయలేడు. అంటే మనిషి ఆశీర్వదించలేడు. భూమిని సిద్ధపరిచినప్పుడు భూమికి ఆజ్ఞ వేశారు, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపించుగాక అని. అప్పటి నుంచి మీ ఆజ్ఞను శిరసావహిస్తూ మీరిచ్చిన వర్షంతో అది తడిసి, మీరిచ్చిన ఆ నీళ్లతో తడిపి దానికి పదును పెట్టించుకొని మీరిచ్చిన ఆజ్ఞను నెరవేరుస్తూ ఇప్పటి వరకు మాకు సారాన్ని ఇస్తూనే ఉంది. దాన్ని అనుభవిస్తున్న మేము మీ కుమారుని పోలి నడుచుకోవాలని, క్రీస్తు శరీరమందు శ్రమను అనుభవించాడు కనుక క్రైస్తవులుగా మేము కూడా అలాంటి శ్రమలు అనుభవించుకోవటానికి మా శరీరాలను సిద్ధపరచాలంటే ముందు మా హృదయం పులిపిండి లేనిదిగా ఉండాలని మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇది ఎవరి కోసమో చేసే త్యాగం కాదు, కానీ నా ఆత్మ నరకానికి పోకుండా తప్పించుకోవటానికి నా వరకు నేను చేసుకొని ఇతరులకు బోధించాలనే ఆలోచన ప్రతి మనిషిలో రగిలించండి. వాళ్ళకంటే ఎక్కువగా నేను పర్వాలేదులే అనే ఒక అడ్జస్ట్మెంట్ ఆలోచనను మీ పిల్లల్లోంచి తీసేయండి. నేను ఉండాలి, నలుగురికి చెప్పాలి. వారు నన్ను అడిగినప్పుడు నేను ఉంటున్నానని ధైర్యంగా వాళ్ళతో చెప్పగలిగే ప్రవర్తన నాలో ఉండాలని పాతదైన పులిపిండిని తీసేసుకునే ఆలోచన మీ పిల్లల్లో కలిగించండి. ఎప్పటి వరకు మీరు కాచి కాపాడిన విధానాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇదిగో తండ్రి, వచ్చిన బిడ్డల్లో శరీర సంబంధమైన అవసరాలు ఎంతమందికి ఉన్నాయో మీ చిత్తమైతే వాటిని తీర్చండి. ఏ ఉద్దేశంతో వారు మీ సన్నిధికి వచ్చారో మీ చిత్తమైతే ఆ ఉద్దేశాన్ని నెరవేర్చండి. అలాగే దీనికంటే ముఖ్యంగా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీ పిల్లలకు అనుగ్రహించమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని, మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు, మా కోసం శరీరాన్ని నలగొట్టుకొని ఏ సుఖాన్ని అనుభవించకుండా మీరు అప్పగించిన పని పూర్తిగా నెరవేర్చి మరణించి సమాధి చేయబడి మూడో దినాన మృత్యుంజయుడిగా లేచి మా కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు మీ కుడిపార్శ్వం నుండి చేస్తున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పాతదైన పులి